రామ్ ఫ్రెండ్స్, అసలు ఈ లెఫ్ట్ వింగ్కి దిమాక్ ఉందా? రోజు రోజుకి ఇంత ద్వేషభక్తులు దేశద్రోహుల్లా తయారవుతున్నారు. మీరు లెఫ్ట్ వింగ్ సపోర్టర్లు అయితే ఈ వీడియో చూసి నా ప్రశ్నలకు సమాధానం చెప్పండి. షార్జిల్ ఇమాం ఉమర్ ఖలీద్కి బెయిల్ రాలేదు అని నెత్తి నోరు మొత్తుకుంటున్నారు. ఎవరు? కాంగ్రెస్ కమ్యూనిస్టర్స్ అంతా, అబ్దుల్లాలు. ఈ పాకిరాజ్ చూడండి ఏమంటున్నాడో. ఒక పక్షిని పంజరంలో పెట్టి బందీ చేస్తారేమో కానీ పాట పాడడం ఆపలేరు అని. వీడు మాట్లాడింది అందరూ వినాలి అంట, వైరల్ అవ్వాలంట. ఈ స్టాండప్ కమీడియన్ ఏమో ఇంకా ముఖాన నవ్వు చెరిగిపోలేదు, పాజిటివ్గా ఉన్నాడు అని తెగ పొగుడుతున్నాడు. అరే ముఖాన నవ్వు చెరిగిపోలేదు అంటే అక్కడ ఎలాంటి టార్చర్ పెట్టడం లేదు, సాధ్వి ప్రజ్ఞాన్ పెట్టినట్టు. ఇంకొకటి ఐఐటి చదువుకున్న వీళ్ళని జైల్లో పెట్టారు, మినిమం బెయిల్ ఇవ్వట్లేరు అంట. మొహమ్మద్ జుబేర్ గాడు సో కాల్డ్ ఫేక్ చెక్కర్, ఐ స్టాండ్ విత్ ఉమర్ ఖలీద్. ఈ గ్యాంగ్ అంతా ఒకటే ఎకోసిస్టమ్, ఒక్కటే విష వృక్షం నుండి వచ్చినవే. న్యూయార్క్లో ఒక జిహాదీ మేయర్ అయ్యాడు మమ్దాని. వాడు మన దేశంలో వీళ్ళ బెయిల్ కోసం, వీళ్ళని జైల్లో పెట్టడం కోసం వ్యాఖ్యలు చేస్తున్నాడు. వీళ్ళంతా చేస్తున్న ఈ స్టేట్మెంట్స్కి, పోస్ట్కి, వీడియోస్కి, రచ్చకి ఈ తరం పిల్లలు చూస్తే వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అనుకుంటారు. 2020 ఢిల్లీ రైట్స్ అని ఒకసారి కొట్టి చూడండి గూగుల్లో. ఎవరు కారణం? 50 మంది చంపబడడానికి కారణం ఎవరు? నాన్ అబ్దుల్లాస్ అందరూ ఓలా, ఊబర్ చెప్పాలి. భారతదేశం నుండి అస్సాంని వేరు చేయాలి. ఇది మన బాధ్యత. చికెన్ స్నేక్ బిలాంగ్స్ టు అబ్దుల్లాస్, ముస్లిమ్స్. అస్సాంలోకి భారత ఆర్మీ రాకుండా అడ్డుకునే శక్తి మనకి ఉంది. మనం 5 లక్షల మంది అబ్దుల్లాస్ ఉన్నాం. మనం అందరం కలిస్తే ఇది చేయగలమని, దేశాన్ని ముక్కలు చేయమని బహిరంగంగా పిలుపునిచ్చి రెచ్చగొట్టాడు షార్జిల్ ఇమాం. వాడి స్పీచ్లు ఇంకా సోషల్ మీడియాలో అలాగే ఉన్నాయి. అందుకే ఇన్ని ప్రూఫ్స్తో ఇంత హేట్ స్పీచ్ చేసి గొడవలకు కారణమయ్యాడు కాబట్టే, దొరికారు కాబట్టే UAPA అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, దేశ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే చట్టం కింద అరెస్ట్ చేస్తారు, బెయిల్ కూడా ఇవ్వరు. ఇట్స్ నాన్ బెయిలబుల్. కానీ నెలకొకసారి బెయిల్ అప్లై చేయాలి, మాకు బెయిల్ ఇవ్వట్లేదు అని ఏడవాలి. ఈ లెఫ్ట్ వింగ్ అంతా గగ్గోలు పెట్టాలి, ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని. వీడేమో అఫ్జల్ గురు, నిన్ను చంపిన వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు, మాకు షేమ్గా ఉంది అంటే. ఎవడు అఫ్జల్ గురు? వాడు ఏం చేశాడు? పార్లమెంట్ మీద దాడి చేయలేదు. ఈ దేశపు పార్లమెంట్ మీదే కదా దాడి చేసింది. పాకిస్తాన్ మీద చేశాడా హీరో అవ్వడానికి? ఒక ఉగ్రవాదికి శిక్ష వేస్తే ఈ దేశపు కోర్టులు ఎవడు సిగ్గుపడుతున్నాడు? ఎవరు బతుకున్నారు? జడ్జిలా బతుకున్నది. తీర్పిచ్చిన జడ్జిలు బతుకున్నారంటే వీళ్ళకి సిగ్గుపడుతున్నారట. భారత్ నిన్ను ముక్కలు చేసేస్తామని JNUలో నిరసన పేరిట ఒక ఉగ్రవాదికి వాడికి శిక్ష వేశారని మద్దతు ఇస్తూ ఈ దేశం మీద, ఈ దేశ నాయకుల మీద, జడ్జిల మీద, సుప్రీంకోర్టు మీద వ్యాఖ్యలు చేశాడు. కశ్మీర్ భారత్లో భాగమే కాదంటాడు. ఇలాంటి వాళ్ళని దేశం నుండి తరిమి కొట్టాలి, లేదా బహిరంగంగా ఉరివేయాలి. అప్పుడు మళ్ళీ ఇంకొకడు వచ్చి ఇలా మాట్లాడడు, సపోర్ట్ కూడా ఇవ్వడు ఇలాంటి ఉగ్రవాదులకి. ఇలాంటి ఉగ్రవాదులకి బహిరంగంగా సపోర్ట్ ఇచ్చిన వీళ్ళన వెనకేసుకొస్తున్నారు కాంగ్రెస్ కమ్యూనిస్టర్స్ అంతా. ఇలాంటి వాళ్ళని నికృష్టులు అనక ఏమనాలి? ఈ రోజున గంజాయి మొక్క లాంటి వాళ్ళు బయటికి వచ్చి ఉగ్రవాదులకి సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పి చొక్కా పట్టి అడగరే? మీ దేశభక్తిని నిరూపించుకోరే? ఎందుకంటే అదే విషపు మొక్కలు కాబట్టి, ఇవన్నీ కూడా అదే ఎకోసిస్టమ్ విత్తనాలు కాబట్టి. ఒకడేమో నవ్వుతున్నాడు, రాస్తున్నాడు, ఎవరు ఆపలేరంటే సాధ్వి ప్రజ్ఞాని మెలగో బ్లాస్ట్ కేసులో అన్యాయంగా ఇరికించి ట్రయల్ లేదు, విచారణ లేదు, 10 ఏళ్లు నరక యాతన చూపించి ప్రైవేట్ పార్ట్స్ ని కూడా వదలకుండా టార్చర్ పెట్టినప్పుడు వీళ్ళలో ఒక్కరు ఇది తప్పు అని కనీసం అడిగింది లేదు. అదే అబ్దుల్లాస్ అయితే ఉగ్రవాదులు అయినా కూడా, ఇంత రెడ్ హ్యాండెడ్గా దొరికినా కూడా, అవి జనాల మధ్యలోనే వాళ్ళు మాట్లాడిన వీడియోలు ఉన్నా కూడా జనాలు ఏమనుకుంటారనే ఆలోచన కూడా లేకుండా ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్నారు ఈ రోజున. ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యే జనాలకి బుద్ధి బుర్ర లేదు, ఆలోచించే విచక్షణ లేదు అని అనుకుంటున్నారా? సో మై క్వశ్చన్ టు ఆల్ ద లెఫ్ట్ వింగ్ సపోర్టర్స్, ఈ రోజున ఇలా ఉగ్రవాదులని సపోర్ట్ చేస్తున్న పాకిరాజ్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, వీళ్ళందరినీ మీరు కనీసం ప్రశ్నించలేరా? పార్టీలకు అతీతంగా మీకు బీజేపీ అంటే, మోదీ అంటే ద్వేషం ఉండొచ్చు, కానీ దేశాన్ని ముక్కలు చేస్తా అన్నోళ్ళు, అస్సాంని సపరేట్ చేస్తా అన్నోళ్ళు, వాళ్ళని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మీరు ఇంకా సపోర్ట్ చేస్తారా? ఇదే నా సెక్యులరిజం అంటే.
ఇదే నా దేశభక్తి అంటే. వీళ్ళిద్దరు గుర్తున్నారా? అంకిత్ శర్మ సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి నిరసనగా చేసిన ఈ ఇద్దరు చేసిన స్పీచెస్ కారణంగా జరిగిన దాడుల్లో అత్యంత దారుణంగా ప్రాణం తీయబడ్డారు వీళ్ళు. కనీసం పోస్ట్ మార్టం చేయడానికి కూడా వీలు కానంత దారుణంగా చంపేశారు. వీళ్ళిద్దరికి శిక్ష పడితే వీళ్ళ ప్రాణాలకు కనీసం మనం జవాబు చెప్పినట్టు అవుతుంది, న్యాయం చేసినట్టు అవుతుంది. ఇలాంటి ఉగ్రవాదులను సపోర్ట్ చేసే పాకీరాజ్ ప్రకాష్ గాడితో జత కలిపి వీడియో చేసిన ప్రశ్న గాడితో ధర్మ యోధుడు అని చేతులు కలిపిన సంత ట్రావెలర్లు ఫాలో అయ్యేవాళ్ళు, వీళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు ఆలోచించుకోవాలి ఇండైరెక్ట్గా ఉగ్రవాదులను వెనకేసుకొస్తున్నారని. పోయిన ప్రతి ప్రాణంకి కారణం వీళ్ళే అని. ఇలాంటి వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు, వెనకొసుకొచ్చే వాళ్ళు కూడా ఉగ్రవాదులతోనే సమానం. ఈ షాజిల్ ఇమామ్ని, ఉమర్ ఖలీద్ని బహిరంగంగా పబ్లిక్లో ఉరివేయాలి. ఎవరు సపోర్ట్ చేస్తాడో చూడాలి. చదువుకున్నారు, అయినా బెయిల్ ఇవ్వట్లే అంటారు. ఒసామా బిన్ లాడెన్ ఒక ఇంజనీర్, ఇటీవల 7 ఉగ్రవాదులు డాక్టర్లు, బాగా చదువుకున్న డాక్టర్లు. ఇలా చదువుకున్న తీవ్రవాదులు, ఉగ్రవాదుల లిస్టుకి అంతనేది లేదు. సో IIT, IIIT డిగ్రీ ఉగ్రవాదానికి లైసెన్స్ ఇవ్వదు, బెయిల్లకి లైసెన్స్ ఇవ్వదు. షేమ్ పీపుల్ హూ సపోర్ట్ దీస్ టెర్రరిస్ట్. అరే బీజేపీ, మోదీ అంటే ద్వేషం ఉంటే ఉండొచ్చుగాక, కానీ దేశాన్ని ముక్కలు చేస్తా అన్నోడిని కూడా సపోర్ట్ చేయడం ఏంటి? జస్ట్ థింక్ వన్స్. కొంచెమైనా ఈ దేశం మీద ప్రేమ అనేది ఉంటే ఇలాంటి దేశ విద్రోహ శక్తులకు సపోర్ట్ ఇవ్వరు. సో అధికారంలో లేని కాంగ్రెస్ బహిరంగంగా ఉగ్రవాదులకు సపోర్ట్ ఇస్తుంటే, అధికారం ఇస్తే ఏం చేస్తుంది? భారతదేశాన్ని కూడా వెనిజులాలా మార్చేస్తుంది. భరతమాత సేవలో సదా ఉండే పార్టీకి, నాయకులకు ఓటు వేయాలి. కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలి. జై భారత్, జై హింద్.